గోదావరి జిల్లా ఉండి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఉపాధి హామీ కూలీలు నిరసనకు దిగారు. 200 మంది ఉపాధి హామీ కూలీలకు 20 పని దినాలకు నగదు చెల్లించాలని డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వాలని అడిగితే దురుసుగా ప్రవర్తిస్తున్నారని అంటున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఎంపీడీఓకు వినతిపత్రం అందజేశారు. తప్పు చేసిన ఫీల్డ్ అసిస్టెంట్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఉపాధి కూలీలు డిమాండ్ చేశారు. కింద సంవత్సరం 43 రోజులు చేశానండి. 32 రోజులు నాకు వచ్చినాయండి. ఇంకా 11 రోజులు వస్తాయండి. నాకు లేని బోధులు పెట్టించి మొత్తం కాలువలో చేసాం. లేని బోధులు పనులు చేసాం. 11 రోజులు డబ్బులు లేకపోయినాయండి. ఈ సంవత్సరం మరి అడుగుదామని వచ్చాము. ఈ సంవత్సరం డబ్బులన్నీ బాగానే వస్తున్నాయండి చేసినాయి. కింద సంవత్సరం మాత్రం 43 రోజులకు 32 రోజులే పడినాయి. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని ఈరోజు ఉండి మండలం ఉండిలో ఉపాధి కూలీలకు సంబంధించి గతంలో బెక్కబడ్డ కూలి డబ్బుల కోసం, అలాగే ఇప్పుడు పనిచేస్తున్న కూలీల పట్ల ఎవరైతే టెక్నికల్ అసిస్టెంట్గా ఉన్నాడో ఒమేగా రాజు గారు ఆయన ప్రవర్తిస్తున్న దురుసు ప్రవర్తన మీద ఈరోజు ఎంపీడీఓ కార్యాలయం దగ్గర ఈ నిరసన కార్యక్రమం చేపట్టి ఎండీ గారికి ఎంత పత్రం ఇవ్వాలని చెప్పేసి ఈ మండల వ్యవసాయ కార్మిక సంఘ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆయనకి ఇవ్వండి, నేను వచ్చి పరిష్కారం చేస్తాను పన్నాడైనా. తర్వాత ఎన్నికల 4వ తారీఖు కౌంటింగ్ అయిన తర్వాత